అందరికీ నమస్కారం అండి. మీ అందరూ బాగుంటే నేను బాగుంటాను. ఇటువంటి లొకేషన్ పల్లెటూరులో తప్పించి సిటీలో ఎక్కడైనా కనిపించదండి. కాకపోతే బ్రతుకు తెరువు కోసం సిటీలకి మనం వెళ్ళిపోతుంటాం. కానీ చూడండి ఎంత అందంగా ఉందో చూడండి. చూడండి ఇలాగ ఉంటే, నేచర్ ఇలాగ ఉంటే మనం కూడా బాగుంటాం, హాయిగా సంతోషంగా ఉండగలుగుతాం. పెద్ద పెద్ద బిల్డింగులు అవి కట్టేసి మొత్తం ఫ్యాక్టరీలు, పొగ, మొత్తం గ్లోబల్ వార్మింగ్ అయిపోయి ప్లాస్టిక్ బాగా ఉత్పత్తి చేసి మన గొయ్యి మనమే తవ్వుకుంటున్నామండి. అది మీరందరికీ తెలుసు. మనమందరూ ఏకీభవించాల్సిన మాట, అది విషయం. కానీ ఇండియా అభివృద్ధి చెందుతున్న దేశం కాబట్టి కొందరు చేతిలో భారతదేశం నలిగిపోతుంది. కాబట్టి మనమందరం ఈ మధ్యతరగతి కుటుంబాలు, పేద ప్రజలు ఇండియాలో ఎక్కువ. అందులో 28 రాష్ట్రాలు ఉన్నాయి. కలిసికట్టుగా ఎవరు గట్టిగా అడగలేని పరిస్థితి. నేచర్ని కాపాడుకోవాలి, అందరికీ బాధ్యత, కాపాడుకునే బాధ్యత అందరికీ ఉంది. కాకపోతే మనము కాపాడుకోలేకపోతున్నాం. ఒకనొకప్పుడు ఎలా ఉండేదండి, చిన్న చిన్న ఇల్లులు, పెంకుటిల్లులు, పూరి గుడిసెలు, పచ్చని చెట్లు ఎక్కడ చూసినా. ఒకప్పుడు హైదరాబాద్ ఎలా ఉండేదండి, పచ్చగా అందంగా, పెద్దగా భవనాలు లేవు, ఏమి లేవు. వైజాగ్ అయినా ఏదైనా పెద్ద సిటీలన్నీ పల్లెటూరు నుంచి వెళ్ళి సిటీని పెద్దగా చేశారు. కానీ చూడండి, పల్లెటూరు అంటే పల్లెటూరు అండి. ఇప్పుడు ఉదయం 6 గంటల 35 నిమిషాలు అవుతుంది. అలాగా నదికి వెళ్ళి నడుచుకుంటూ వస్తాను. ఎంత అందంగా ఉందో చూడండి. పల్లెటూరు వాతావరణమే పల్లెటూరు వాతావరణం అండి. చూడండి, పల్లెటూరులో కూడా సైట్లు వేస్తున్నారు. అంతే, ప్రపంచం మొత్తం వ్యాపారమే. బాగుందండి, లొకేషన్ బాగుంటుంది, వాతావరణం బాగుంటుంది. గ్రీనరీ చూడండి, ఎక్కడ చూసినా గ్రీనరీ. చూసారా గ్రీనరీ? మబ్బులు చూడండి ఎంత దారుణంగా ఉన్నాయి. 3 రోజులు వర్షాలు చెప్పాడు కదా, నిన్న మొన్న వర్షాలు కురిసే. కొబ్బరి చెట్లు ఎక్కడున్నా విజువల్గా వీడియోకి బాగుంటుందండి. చూడండి, కొబ్బరి చెట్టు కనిపించరు, ఆ అందమే వేరు. ఇక్కడ మంచి లొకేషన్కి ఇక్కడ కరెంటు పోల్స్, స్తంభాలు, వైర్లు ఇవన్నీ మనకి డిస్టర్బెన్స్ చేస్తున్నాయి వీడియోకి. బురద గుంటలో లేకపోతే వీడియో చాలా అందంగా ఉంది. చూడండి, చాలా బాగుంది కదా. చూడండి, అమ్మ నిలబడిపోయి చూస్తుంది అలాగా. ఇదండి పల్లెటూరు వాతావరణం. ఉంటానండి, అందరికీ బాయ్ బాయ్.